మామూలుగా చెప్పేస్తాను. ఇది హ్యాండ్స్ లూజు, పొడవు మీద ఓన్లీ 2 ఇంచెస్ పొడవు పెట్టాలి. ఇదిగోండి 2 ఇంచులు పొడవు పెట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి. హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు బ్యాక్ నెక్ ఫ్రించెస్ కటింగ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఫ్రించెస్ కటింగ్ కావాలన్నారు. ఈ పార్ట్కి ఫ్రించెస్ కటింగ్ ఎలా చేయాలి, వెనక పార్ట్ ఎలా తీసుకోవాలనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఓపెన్ పార్ట్స్ మనకెళ్ళి ఉంచుకోవాలి. బ్యాక్ జాయింట్ అనేది అవుట్ సైడ్ ఉండాలి. కింద ఖర్చు కోసం ఇప్పుడు వాళ్ళు ఫ్రించెస్ కటింగ్ కి బ్యాక్ హుక్స్లు కావాలన్నారు. అందుకే మనం ఓపెన్స్ మనకెళ్ళి ఉంచుకోవాలి. బ్యాక్ అనేది అటు సైడ్ పీస్ మనకెళ్ళి ఉండాలి. జాయింట్ ఏమో అటు సైడ్ ఉండాలి. మనకెళ్ళి ఉంచుకోవాలి. జాయింట్ అనేది అవుట్ సైడ్ ఉండాలి. నడుము పట్టీకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు అలా గీసా, అలా తీయాలి. జాకెట్ నడుము ఎంత ఉంది ఇలా మడతేసి ఇలా పట్టుకొని అనేది చూసుకోవాలి. జాయింట్ దాకా ఒక కుట్టు, మళ్ళీ ఖర్చుకి 2 ఇంచులు ఒక డాటు, మళ్ళీ డాట్స్కి ఒక డాటు ఇలా పెట్టేసిన తర్వాత వెనక బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉంది మనకి అనేది చూసుకోవాలి. కొంచెం బాగా లాగి పెట్టుకొని ఖర్చు కోసం 1/2 ఇంచు వదిలి అలా డాట్ వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పొడవు ఎంత ఉంది, బ్యాక్ పొడవు ఎంత ఉందనేది చూసుకొని అక్కడి నుంచి అక్కడికి ఒక డాట్ వేయాలి. ఇలా అయినా వేసుకోవచ్చు. డాట్స్ పెట్టడానికి మనకి నీట్గా రాలేదు, క్రాస్ వస్తున్నాయి అంటే స్కేల్ తోటి ఒక గీత గీయచ్చు. ఇప్పుడు నడుము ఆమ్ రౌండ్ ఎంత ఉందనేది చూడాలి. ఇప్పుడు అక్కడే డాట్ కాడ నుంచి అదిగోండి నడుము దగ్గర నుంచి ఆమ్ రౌండ్కి ఒక గీత. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అని చూసుకున్నాం. కొంతమంది జాకెట్ తోటి పెట్టడానికి కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి కూడా నడుమును బట్టి మనం ఎంత అయిందనేది తీసుకోవచ్చు. దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అనేది అక్కడ పెట్టాలి. ఈ జాకెట్కి అయితే 2.5 వచ్చింది. ఇది బోట్ నెక్ కాబట్టి మనం మొత్తము షోల్డర్తో సహా భుజము మొత్తం 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులు పెట్టాము. ఇది కూడా ఇంతే. షోల్డర్ వచ్చేసి 4.5, అంటే కొంచెం భుజం వచ్చేసి 4.5, షోల్డర్ వచ్చేసి 3.5, మొత్తం 8 ఇంచెస్ పెట్టాము. కిందికి బాడీ వాళ్ళకి కొంచెం వెడల్పు ఉంటుంది కాబట్టి అక్కడికి 4.5, ఇక్కడికి వచ్చేసి 4.5 పెట్టాలి. 4.5 పెట్టి అలా గీసి ఇలా రౌండ్ తీయాలి. నీట్గా తీసి ఇప్పుడు మనం షోల్డర్కి భుజానికి ఎంతైతే పెట్టామో అంతే మనం సంక రౌండ్ కూడా పెట్టుకోవాలి, ఆమ్ రౌండ్ కూడా పెట్టుకోవాలి. ప్లీజ్ అండి, నాకు కొత్తగా ఉంది వాయిస్, ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి. నేను కొలతలు చెప్పాను, ఏదైనా తెలియక ఏదైనా చెప్తే నన్ను క్షమించండి. ఇదండి జాకెట్ లూజు ఎంత ఉందనేది చూసుకొని ఇప్పుడు చూడండి కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు కింద హోలు బోట్ నెక్ పెట్టిన వాళ్ళకి ఎవరికైనా హోలు వాళ్ళు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీయచ్చు. మనం డ్రాప్ మోడల్లో తీయచ్చు, మళ్ళీ డైమండ్ మోడల్లో తీయచ్చు, మనకి నచ్చినట్టు తీయచ్చు. ఇప్పుడు నేను డ్రాప్ లాగా డ్రా చేశాను. ఈ లెంత్ ఎక్కువ కాబట్టి ఇక్కడ కూడా కొంచెం ఎడల్పుగా పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు బాడీ ఎడల్పు వాళ్ళ లెంత్ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నాం. ఇప్పుడు డ్రాప్ మళ్ళీ ఇలా రౌండ్ తీయను చేత కానప్పుడు ఈ నుంచి ఇక్కడికి 7 ఇంచెస్ ఉంది. 7లోకి మధ్యలో చూసుకుంటే 3.5 వచ్చింది. 3.5కి మనకి ఎడల్పు ఎంత కావాలనేది పెట్టుకొని 3 పెట్టుకొని ఇలా రౌండ్ తీపాలి. నువ్వు తీయాలి గంగా. నేను ఆన్ చేయడానికి 2 గీతలు గీసాను. అదిగోండి. మళ్ళీ వచ్చేసి ఇదే మనకి బోట్ నెక్ లాగవద్దు, బోట్ నెక్ లాగానే కావాలి, మళ్ళీ రౌండ్ నెక్ కావాలి. రౌండ్ నెక్ కావాలంటే ఇదిగోండి
రౌండ్గా కట్ చేసుకొని మనం జాకెట్ కొలత అయితే ఎలా రౌండ్ కట్ చేసామో అలానే కట్ చేసి ముందు మటుకు ఓన్లీ ప్రిన్సెస్ కటింగ్ రావాలి. ప్రిన్సెస్ కటింగ్ రావాలంటే మామూలు కటింగే పెట్టుకోవాలండి. అది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే గీసేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా తీయాలి అనేది ఇదిగోండి. భుజం దగ్గర నుంచి అక్కడికి ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందు ప్రిన్సెస్ కటింగ్ పెట్టాం కాబట్టి జాకెట్కి ఎలా ఉంటుందో అంతే పెట్టకూడదు. కొంచెం హాఫ్ ఇంచ్ అనేది కొంచెం పైకి పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బాడీని బట్టి మనం పెట్టుకోవాలన్నమాట. మరీ కిందికి పెట్టుకోకూడదు, మరీ పైకి పెట్టుకోకూడదు. మీడియంలో పెట్టాలి. మీడియంలో అలా డ్రా చేయాలి. అదిగోండి పలకలాగా గీసి రౌండ్, మామూలుగా తిరగని వాళ్ళకి పలకలాగా గీసి రౌండ్గా తిప్పుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కింద వచ్చేసి 1 ఇంచెస్ అక్కడికి ఒక డాట్ పెట్టేసి ఆ నుంచి అలా రౌండ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి మళ్ళీ ప్లెయిన్గా లేకుండా కొంచెం బాగా నీట్గా వస్తుంది. ఇక్కడ డాట్స్ పెట్టుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది. చూడండి మనం ఇక్కడ డాట్ ఎలా పెట్టుకోవాలి, ప్రిన్సెస్ కటింగ్ ఎక్కడి నుంచి ఎలా గీయాలనేది చూడండి. ఇదిగోండి భుజం మధ్యలోకి సమానంగా ఒక డాట్ గీసుకొని మనం లెంత్ అయితే ఎంత అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో అంత పెట్టి అక్కడికి ఒక డాట్ గీసి అది మధ్యలో గీసి ఈ డాట్ అటు 1 ఇంచ్ వచ్చేసి ఇటు కూడా 1 ఇంచ్ రావాలి. అలా గీసుకొని అటు నుంచి ఒక గీత ఇటు నుంచి ఒక గీత గీసుకొని మనం ఈ షేపు అలా గీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇలా తీసి ఇలా ఆమ్ రౌండ్ అలా కలిపేసేయాలి. మళ్ళీ ఆ డాట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఆమ్ రౌండ్ ఇలా కట్ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తున్నా. ఇదే ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే ఇంకో కటింగ్ ఉంది, అలా అయినా కట్ చేయటం ఇలా గీసాం కదా కుదరలేదు అని అనుకుంటే మనం అదిగోండి అలా రౌండ్ మనకు టెస్ట్ దగ్గర కొంచెం టెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకున్నా కూడా నీట్గా బాగా వస్తుంది. ఇలా అయినా దీన్ని అలా రౌండ్ తీయచ్చు. మళ్ళీ ఇంకా అప్పుడు వచ్చేసి ఇదిగో అలా మళ్ళీ ఇంకా ఎక్కువ టెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా రౌండ్ కుదరలేదు అనుకుంటే మళ్ళీ ఇంకొంచెం లోతు 1 ఇంచ్ అనేది లోతు తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీసుకొని టెస్ట్ అనేది అక్కడ నిలబడాలంటే ఇలా గీస్తే నీట్గా ఇలా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు కట్ చేద్దాం. భుజం దగ్గర నుంచి చంక రౌండ్ తీసుకొని 1/2 ఇంచ్ అనేది కొంచెం లోతుగా తీసుకోవాలండి. అది తీసుకొని ఇప్పుడు ఈ టెస్ట్ ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కటింగ్ పెడితే మనకి ఎక్కువ టెస్ట్ సరిపోవట్లేదు, బయటకు వచ్చేస్తుంది అనుకుంటే ఇదిగోండి ఈ నడుం దగ్గర ఒక ఇంచ్ అనేది పక్క ఎక్స్ట్రా గీసుకోవాలి. కొంచెం పెంచుకోవాలి. అప్పటికి వాళ్ళకి సరిపోతుంటుంది అనమాట. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా గీసుకుంటే వాళ్ళకి అలా తీసుకొని అలా చక్కగా గీసుకొని మళ్ళీ ఇప్పుడు చంక దగ్గర నుంచి నడుం దగ్గరికి ఇలా క్రాస్ తీయాలి. అదిగోండి అలా క్రాస్ తీయాలి. అదే ఇప్పుడు వాళ్ళకి సరిపోద్ది. ఇప్పుడు కట్ చేద్దాం. మనం 1 ఇంచ్ పెట్టాం కదా, అక్కడి నుంచి ఇలా నీట్గా గీసిన దాని మీదే జాగ్రత్తగా అలా కట్ చేద్దాం. ఇప్పుడు చూడండి బ్లౌజ్ అనేది నీట్గా కటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో. ఇప్పుడు కొంతమందికి ఇది లైనింగ్ బ్లౌజ్ మీద ఇలా కట్ చేసి కుడితే ఇక్కడ పీస్ వస్తుంది, తొందరగా బ్లౌజ్ అనేది ఫిట్నెస్ అనేది లేదు, ఊడిపోతుంది అని అంటారు కదండి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే అలానే పెట్టి కుట్టాలి. అది నేను కుట్టేది కూడా మీకు వీడియో చేస్తాను, అది తర్వాత చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ మీద జాకెట్ మీద లైనింగ్ ముక్కలు పెట్టి ఎలా కట్ చేయాలనేది కూడా చూడండి. అదిగోండి 1/2 ఇంచ్ పైన కట్ వదులుకొని ఇలా మనం సంకలకి వెళ్ళి ఎందుకు ఎక్స్ట్రా వదిలానంటే ఈ బాడీ మెజర్మెంట్ వాళ్ళకి సంక చిప్పలు పడుతున్నాయి కాబట్టి నేను కొంచెం అటు ఇటు 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు వెనక పార్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది చూస్తాను. ఎలా కట్ చేయాలి, సరిపోదు కొంతమందికి, ఎడల్పున్న వాళ్ళకి సరిపోదు,
అది సరిపోకుంటే పెట్టి చూడండి, అటు పక్కకి సరిపోతుందా ఇటు పక్కకి సరిపోతుందా అని పెట్టి చూసి, అదిగోండి అలా పెట్టి చూసి మనకి ఏ వల్ల అయితే కంఫర్ట్గా ఉందే, ఏ వల్ల అయితే సరిపోతుందో అలా అటు పెట్టుకొని కట్ చేయాలి. నేను అలానే చూస్తున్నాను. అదిగోండి ఇలా పెడితే భుజం దగ్గర కొంచెం జాయింట్ సరిపోవట్లేదని ఇలా క్రాస్ పెట్టాను. క్రాస్ పెడితే ప్రిన్సెస్ కటింగ్కి మళ్ళీ క్రాస్ అంటే పైన లోపల మెజర్మెంట్ సరిపోతుంది, కానీ పైన అయితే కొంచెం ముడతలు వస్తాయి. అందుకని మళ్ళీ తీసేస్తున్నా. మళ్ళీ తీసి మళ్ళీ ఎలా పెట్టాలి అని ఎలా పెట్టాలి, అటు పెడితే సరిపోతుందా ఇటు పెడితే సరిపోతుందా అని చూసి మళ్ళీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా పెడదాం. అదిగోండి చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా కరెక్ట్గా పెట్టాను. ఇప్పుడు కట్ చేద్దాం, ఏ పార్ట్కి ఆ పార్ట్. ఏం లేదండి, ప్రిన్సెస్ కటింగ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మనం ఫ్రంట్ క్రాస్ కటింగ్ దానికంటే కూడా ప్రిన్సెస్ కటింగ్ చాలా ఈజీగా వస్తుంది. తెలియని వాళ్ళు నేర్చుకునే వాళ్ళు కూడా బాగా నేర్చుకోవచ్చు, తొందరగా నేర్చుకోవచ్చు, బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అయిపోయింది ఫ్రెండ్స్ కటింగు. మీలో ఎవరికైనా నేను చెప్పిన కటింగు అర్థము కాలేదు, మళ్ళీ మాకు డౌట్లు ఉన్నాయంటే ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీకు తెలియని నేను చెప్తాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ పెడతానండి. ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి. నా కటింగు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అయిపోయింది ప్రిన్సెస్ కటింగ్.